ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా నగరంలో భారీ స్థాయిలో శోభాయాత్ర జరగనుంది. ఉదయం 9 గంటలకు సీతారామబాగ్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. సుల్తాన్ బజార్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. నగరంలో జరిగే శోభాయాత్రకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 3000 మంది పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్, గ్రే హౌండ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ బలగాలు మోహరించనున్నాయి. శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంటకు సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. బోయిగూడ కమాన్, దూల్పేట్, జాలి హనుమాన్, పురానాపూల్, జుమెరాత్ బజార్, చుడి బజార్, బేగం బజార్, ఛత్రి, సిదం బజార్, ఇక పుట్టిపల్లి బౌలి మార్గం గుండా హనుమాన్ టెక్కి వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కొనసాగనుంది. ఇక ఈ యాత్రలో లక్షల మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. మొత్తం 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. అదనంగా డ్రోన్ల ద్వారా కూడా యాత్రను నిరంతరం పర్యవేక్షించనున్నారు. పాత బస్తీలో సున్నిత ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేకమైన పికెట్లు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింతగా పెంచారు. శాంతి భద్రతలతో పాటు జీహెచ్ఎంసీ ఇతర అన్ని శాఖలతో కలిసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా అధికారులు తెలియజేశారు. యాత్ర సందర్భంగా నగరంలో ఉన్న పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలున్నాయి. ముఖ్యంగా పురానాపూల్, దూల్పేట్, బేగం బజార్, నాంపల్లి, అఫ్జల్గంజ్, గౌలీగూడ, సుల్తాన్ బజార్ వంటి ప్రాంతాలలో వాహన రాకపోకలను పరిమితం చేశారు. పిక్ పాకెట్, చైన్ స్నాచింగ్ వంటి ఘటనలు జరగకుండా క్రైమ్ టీంలు, షీ టీంలను కూడా ఏర్పాటు చేశారు.